ఎవరు నిన్ను? నీకు అవసరమా? మీ ఆవిడి పుట్టింటికి వెళ్ళినప్పుడు నీ ఇంటికి, నీ రూముకి ఎవరెవరు వస్తున్నారు? నీ భర్త ఉద్యోగానికి అని చెప్పి వెళ్ళినప్పుడు, క్యాంపుకి అని చెప్పి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరింటికి వెళ్తున్నావు? ఎవరి గదికి వెళ్తున్నావు? ఎవరు నీ ఇంటికి వస్తున్నారు? ఒక్కసారి ఆలోచించు. భర్త ఉద్యోగానికి వెళ్ళాడు, వెంటనే పిలిచేసింది ఎవరిని? ప్రియుడట. పెళ్ళైన తర్వాత భర్తే ప్రియుడు, పెళ్ళైన తర్వాత భార్య ప్రియురాలు. కానీ భర్త ఉన్నప్పటికీ మరొక ప్రియుడు, భార్య ఉన్నప్పటికీ మరొక ప్రియురాలు. ఈ వ్యవస్థ దేవునికి విరుద్ధం. నీకు నష్టాన్ని, కష్టాన్ని, అవమానాన్ని, నాశనాన్ని తీసుకొస్తుంది. భర్త వెళ్ళిపోయాడు, ప్రియుడు వచ్చేసాడు. భర్త ఆఫీస్లో తాళం చెవి, తన టేబుల్కున్న తాళం చెవి మర్చిపోయాడు. వెళ్ళిన వాడు కాస్త మళ్ళా తిరిగి వచ్చాడు, తలుపేస్తుంది. తలుపు కొడుతున్నాడు, తలుపు తీర్చల్లా. ఫోన్ చేశాడు, నేనే, తిరిగి వచ్చా, తలుపుది. ఏం చేయాలో అర్థం కాల. ఎందుకని? పరాయి పురుషుడు ఆ ఇంట్లో అడుగు పెట్టాడు. వెంటనే వాడిని దాచేసింది, బెడ్రూమ్లో దాచిపెట్టేసింది. మొగుడింట్లోకి వచ్చి తిన్నగా బెడ్రూమ్లోకి వెళ్ళబోతున్నాడు. ఏం చేయాలో తెలియక బెడ్రూమ్లో దాక్కున్నవాడు కాస్త 4వ అంతస్తులో నుంచి, పక్కన డ్రైనేజ్ పైప్ ఉండదు కదా, ఆ పైపు పట్టుకొని 4th ఫ్లోర్ నుంచి దిగాలని ప్రయత్నం చేసి పైనుంచి కింద పడ్డాడు. నడు ఇరిగిపోయింది. బతుకున్నంత కాలం మంచం మీద పడ్డాడు. బ్రతుకున్నంత కాలం నడవలేక, కదలలేక, మెదలేక మంచం మీదే బ్రతకాల్సిన స్థితి ఏది తీసుకొచ్చింది? అక్రమ సంబంధం. వింటున్నారా? భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడు పరాయి పురుషుడు కానీ, పరాయి స్త్రీ కానీ, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నీ గదిలోనికి పరాయి అబ్బాయి కానీ, పరాయి అమ్మాయి కానీ రావడానికి వీల్లేదు. ఒకవేళ అటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నట్లయితే వినో, నడుము విరిగిపోతుంది, కాళ్ళు చేతులు విరుగుతాయి, దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. 2